హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిద్దరు గుళ్ళో కూర్చొని ఉంటారు. శారద తలకి కట్టు కట్టి రక్తం కారుతూ ఉంటుంది. శారద సరిగ్గా కూర్చోలేకపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అమ్మా, ఈ తలకి కట్టేంటి, ఏమైంది అని త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే పూర్ణి, మా అన్నయ్య భూమి బ్రతకాలని అమ్మ మొక్కుకుంది అని చెప్పటంతో ముఖ్యేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి ఆ దీక్ష గురించి మొత్తం వివరిస్తూ ఉంటాడు. ఆది పరాశక్తి ప్రసన్నంతో ఇక్కడున్న శివుణ్ణి మొక్కుకుంటే ప్రాణహారుడైన ప్రాణదాతగా మాత్రి మృత్యుంజయులుగా వరమిస్తాడు అని పూజారి చెప్పడంతో అప్పుడే గగన్, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా దేవుడి చేతిలోనే ఉంది అని డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ మొక్కుని నేను తీర్చుకుంటాను అని చెబుతాడు. అపూర్వ, గోరింటాకు, పిన్ని ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటారు. అన్నయ్య, మీకు దేవుడంటే అని నమ్మకం లేదు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మటం సిద్ధాంత, నమ్మితే అద్భుతం జరుగుతుంది అంటే నమ్మడం ఆపద్ధర్మం అని గగన్ చెబుతాడు. దీక్ష యొక్క నియమ నిష్టలు చాలా కఠినంగా పాటించాలి అని పూజారి చెబుతాడు. భూమి కోసం ఇప్పుడు నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గగన్ చెప్పడంతో శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. గోరింటాకు, పిన్ని, అపూర్వ అయితే నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా పూజారి గారు నియమ నిష్టలన్నీ చెప్పడంతో తర్వాత గగన్ పుష్ప 2లో అల్లు అర్జున్ కనిపించిన గెటప్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు. అలా భూమి ప్రాణాల్ని కాపాడటం కోసం దేవుణ్ణి నమ్మని గగన్ మొక్కుని చెల్లించుకుంటూ దీక్ష చేస్తూ ఉంటాడు.